వీళ్ళు 64, వాళ్ళు 54. ప్రభుత్వం వన్ సైడెడ్గా మాట్లాడే అవకాశమే లేదు. అధికార పక్షం చెప్పిందే ప్రతిపక్షం వినాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. ప్రతిపక్షం బలంగా ఉంటే సభ ఎలా ఉంటుందో తెలంగాణ సమాజం చాలా కాలం తర్వాత చూసింది. అందుకే అసెంబ్లీ ఫస్ట్ డే అంత హాట్గా సాగింది. ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. ప్రతి టాపిక్ పైన రెండు పార్టీలు తమ వర్షన్స్ ని బలంగా వినిపించాయి. ఇంతకీ తొలి రోజు సభలో గెలిచిందెవరు? రెడ్డి గారు మాట్లాడిన రికార్డ్ అసెంబ్లీలో ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు? మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? మేము అచ్చోసిన ఆంబోతుల్లాకున్నాం. మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను. మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. చాలా రోజుల తర్వాత అసెంబ్లీలో తెలంగాణ ప్రజలు టగ్ ఆఫ్ వార్ చూశారు. సమ ఉజ్జీలు అన్న మాట కళ్ల ముందు కనిపించింది. మీరొకటంటే మేమొకటనమా అనేంత రేంజ్లో మాటకు మాట సమాధానం చెప్పుకున్నారు. కానీ ఎక్కడా ఆవేశాలు లేవు, సారీలు చెప్పుకునేంత ఉద్రేకాలు లేవు, మరి మాట జారింది కూడా లేదు. 99% సరైన సబ్జెక్ట్ మీదే వెళ్ళింది. సభ మొదట్లో గత 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పబోతుంటే ప్రభుత్వం అడ్డుకుంది. ఆ సంవాదం కూడా బాగానే జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా, అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. ఈ 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తే ఉందంటూ సభలో ఓ కొత్త చర్చ వచ్చింది. సీఎం రేవంత్ చేసిన ఈ కామెంట్లకు ఎమ్మెల్యే కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బానిస పోతే బానిసకు ఓ బానిస వచ్చినట్లుందంటూ మాట్లాడడం హైలైట్ అయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. గత 10 ఏళ్ళని మాట్లాడుతున్నారు, చెప్తాం అధ్యక్ష. విద్యుత్ సంస్థల గురించి చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్తాను. మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. సలహాలు, సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే
ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాగా ఉన్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. సరే, వారు ఏం మాట్లాడతారో మొత్తం విన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సభలో మర్యాద ఇవ్వలేదా? ఎవరు అబ్జర్వ్ చేయని పాయింట్ పట్టుకున్నారు కేటీఆర్. తెలంగాణ తెచ్చిన వారిని ఏకవచనంతో పిలిచి మరెవరికో మర్యాద ఇస్తున్నారంటూ మాట్లాడారు. ఇంతకీ కేటీఆర్ పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేసినట్టు? వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు, ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యేనరు? వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కండువ కప్పుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష. కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారని అంటే అధ్యక్ష. ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష. నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు. పోతిరెడ్డిపాడు టాపిక్ పై ఇరుపక్షాల వర్షన్ కి ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఈ రెండు వర్షన్స్ లో ఎవరిది కరెక్ట్ వర్షనో తేల్చాల్సింది మాత్రం ప్రజలే. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు, కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోమని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు తప్ప వీళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి మేము 6 మంత్రులం 14 నెలలకే మేము రాజీనామా చేశాము. మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే 6 కారణాలు, అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నాము. 610 జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మా మాట తప్పుతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. నక్సలైట్లతో చర్చల పేరిట చర్చలు జరిపి ఎన్కౌంటర్లు చేస్తున్నారు, ఆ ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక మేము రాజీనామా చేస్తున్నాము. ఇట్లా ఒక 6 కారణాలు ఇదే సభలో చెప్పాం, బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేస్తామనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాం. రెండో విషయం, ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి, నా చేతిలో ప్లే కార్డ్, మేము ఆ రోజు ఉన్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి 45 రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడిండ్రు ఒక్కడే. ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్. ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నాడు. పోతిరెడ్డిపాడు మాదిరిగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరిగింది. బీఆర్ఎస్ ను ఆదుకున్నదే కాంగ్రెస్ అని సీఎం అంటే అసలు కాంగ్రెస్ కు ప్రాణం పోసిందే బీఆర్ఎస్ అంటూ మాట్లాడారు. ఎవరి వర్షన్ కరెక్ట్ ఇందులో? అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ.
ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే ఈ దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఆలే నరేంద్ర గారు, నేను ఆ చర్చల్లో ఉన్నాను. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం, దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు అన్న మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో, నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు. ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తాం. అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండొచ్చని ఊహించారో సరిగ్గా అలానే మొదలయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడా తగ్గకుండా మొదటి ఆట ముగిసింది. ఇటు రేవంత్ రెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు, అటు కౌంటర్ గా కేటీఆర్, హరీష్ రావు, అందరూ హేమాహేమీలే. అందుకే చర్చకు వచ్చిన ప్రతి టాపిక్ పై నువ్వా నేనా అన్నట్టుగా వాదోపవాదాలు సాగాయి. సభలో అర్థవంతమైన చర్చే జరిగింది. ఇది వాస్తవం అని ప్రభుత్వం చెబితే అన్ని అబద్ధాలే అంటూ ప్రధాన ప్రతిపక్షం విమర్శించింది. ఫైనల్ గా ఎవరిది కరెక్ట్ అనే వర్షన్ను ప్రజలకే వదిలేశారు. దీంతో పాటు చర్చలు అక్కడక్కడ కాస్త వ్యక్తిగతంగా కూడా వెళ్ళినట్టు అనిపించింది. కాకపోతే అది కూడా హుందాగానే కనిపించింది. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు అనే సామెత చాలాసేపు వినిపించింది సభలో. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నామినేట్ అయిన వ్యక్త. పదే పదే ఇదే టాపిక్ వినిపించింది అసెంబ్లీలో. దీనికి సీఎం రేవంత్ నుంచి గట్టి కౌంటరే వచ్చిందనుకోండి. సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు. అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష. ఇది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్తున్నా. నేను కూడా కదే చెప్పిన. తనను నామినేటెడ్ అన్నందుకో ఏమో సీఎం రేవంత్ కూడా కేటీఆర్ ను మేనేజ్మెంట్ కోటా అంటూ ప్రస్తావించారు. కేటీఆర్ ను అన్నందుకేమో ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కౌంటర్ విసిరారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష. వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు. వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు, ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు, ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో, వారు మారుతారేమోనని నేను భావించాను. కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో, ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం.
ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను. సహజంగా ప్రతిపక్షాలు రభస చూస్తే సభ నుంచి పంపించేయడం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ అందుకు భిన్నంగా సాగింది. తాము చెప్తే వాస్తవాలు వినడమే బీఆర్ఎస్ కు శిక్ష అని అధికార పక్షం అంటే తామెక్కడికి వెళ్లేదే లేదు, తమను కూడా భరించాల్సిందే అని బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. ఈ మాటకు మాట కూడా వినడానికి బాగుంది. గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు. నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయకు, నీకు అవకాశం వస్తుంది. అధ్యక్ష లేదు మనం అట్లేం లేదు, వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అని వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు. నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. రైతు ఆత్మహత్యల లెక్కలపై ప్రభుత్వమే లెక్క తప్పిందా? దాన్ని ప్రధాన ప్రతిపక్షం కరెక్ట్ చేసిందా లేక కౌంటర్ ఇచ్చిందా? ఇందులో పంట బీమా, రైతు బీమాకు మధ్య జరిగిన డిస్కషన్ కూడా కొత్తగా కనిపించింది ఈసారి. నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్, ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్. అధ్యక్ష, ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మళ్ళీ అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమన్నా ఉందా అధ్యక్ష? మొత్తానికి నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. ఇది అసెంబ్లీ అంటే ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసిన వారికి 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది తెలంగాణ అసెంబ్లీ. రాబోయే రోజుల్లో ఇంత గ్రిప్పింగ్ ఉంటుందా ఉండదా అనేది చూడాలి.